పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న స్టెప్స్ అంటే తను నిజంగానే వర్క్ చేస్తున్నది ప్రాపర్ లైన్లో వెళ్తూ ఉన్నా కూడా అది ప్రజలకి చేరుకోవట్లేదా? ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయమ్మా. ఒకటేమో ఆర్థిక వ్యవస్థ కంఫర్టబుల్ వ్యవస్థ చేతిలోకి వచ్చింది. ఇది ఇందాక నేను అన్నట్టు మేనేజ్మెంట్లో ఫెయిల్యూర్స్ ఎట్లున్నాయనేది మనం మాట్లాడుకుందాం. ఒకటేమో రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంచనా వేయకుండా ఓట్లు పడితే చాలు అని చెప్పి ఏ వాగ్దానం ఏది పడితే అది చేసేసారు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే మొట్టమొదటి లోపం ఉన్నది. మన ఖజానాకి ఎంత ఆదాయం వస్తున్నది? ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ దిగిపోతారని వాళ్ళు అనుకున్నారు అనుకుందాం, మేమే అధికారంలోకి వస్తాం, కేసీఆర్ రాడు. మరి కేసీఆర్ ప్రభుత్వం అర్థాంతరంగా పూర్తి చేయకపోయిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది? తర్వాత మనం హామీలు ఇస్తున్నాం. 2000 పెన్షన్ అంటే 4000, రైతు బంధు 500, 5000 ఉంటే 7500, తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఎక్స్ట్రా, నిరుద్యోగ భృతి, తర్వాత 2 లక్షల రుణమాఫీ, ఫ్రీ బస్సు, దానికి ఆర్టీసీకి చెల్లించాల్సినవి, ఇన్ని అంశాల మీద వాళ్ళు 6 గ్యారంటీలు కావచ్చు, లేకుంటే 420 పథకాలు కావచ్చు, చిన్నవి పెద్ద అన్ని కలిపి, ఇవన్నిటికీ ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? అది కొంత ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేసి వేయలేదు. అప్పుడు కొంతమంది యాంకర్స్ మీలాగా రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టుకొని, బట్టి విక్రమార్కను కూర్చోబెట్టుకొని, మీరు ఇన్ని వాగ్దానాలు చేస్తున్నారు, వీటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి అలవి కానీ అమలు కానీ వాగ్దానాలు, హామీలని నాకు గుర్తున్నది. ప్రతి ఛానల్ రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఛానల్ యాంకర్ ఈ మాట అడిగారు. ఒకటే ఆన్సర్ ఇచ్చాడు, మాకు తెలుసు, ఎట్లా డబ్బులు తేవాలనో తెలుసు, ఎట్లా ఖర్చు చేయాలనో తెలుసు, ఎట్లా అమలు చేయాలనో తెలుసు. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే తెలియని విషయాన్ని కూడా చాలా బలంగా తెలుసు అని చెప్తాడు. అవతల వ్యక్తి కూడా నిజమేనేమో ఇంత ఫోర్స్గా చెప్తున్నాడు అంటే, మనకు తెలియని విషయాన్ని చెప్పేటప్పుడు మాటల్లో ఫోర్స్ రాదమ్మా. అది రేవంత్ రెడ్డి ప్రత్యేకత. తర్వాత ఇంకా గొప్ప ప్రత్యేకత ఏంటంటే, ఒక అబద్ధాన్ని తనకు అబద్ధం అని తెలుసు, నేను చెప్పేది అబద్ధమని ప్రజలు కూడా అనుకుంటారని తెలుసు, కానీ గోబెల్స్ కంటే బలంగా చెప్పగలుగుతాడు. అంటే నా దృష్టిలో అయితే భవిష్యత్ చరిత్రల అబద్ధాల గురించి చెప్పాల్సి వస్తే ముందు పేరు రేవంత్ రెడ్డిది రాసి తర్వాత గోబెల్స్ది రాయాలి. ఇప్పుడు దీని మీద మీరు కనుక రాయమంటే నేను ఒక 1000 పేజీల పుస్తకం రాస్తా. ఈ 1 yearలో ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడు, అబద్ధాలు ఎంత బలంగా చెప్పాడు అనే దాని మీద. నాకు నచ్చని మొట్టమొదటి అంశం రేవంత్ రెడ్డి దగ్గర అబద్ధాలు చెప్పుడు. ముఖ్యమంత్రి అయినాక అబద్ధాలు ఎందుకమ్మా? ఇప్పుడు ఇటీవల చేసిన ఒక సర్వేలో 7 ఏడాది పాలన మీద ఎందుకు కేసీఆర్ని మళ్ళీ ప్రజలు ఆలోచిస్తున్నారు? రేవంత్ రెడ్డి పాస్ మార్కులు కూడా రాలే, 32 వచ్చాయి, పాస్ మార్కులు 35 రావాలి. ఫస్ట్ అబద్ధాలు చెప్పుడు బంద్ చేయాలి. అంటే అందరికీ తెలిసిన వాటి మీద ఇప్పుడు 1,00,000 కోట్లు కాళేశ్వరంలో తిన్నాడు అని అంటాడు. ఎలక్షన్లు అప్పుడు అన్నాడంటే అర్థం ఉంది, ప్రజల్ని నమ్మించడానికి ఈ అబద్ధం ఆడుతున్నాడు అని. ఓట్లు పడే, పార్లమెంట్ సీట్లు వచ్చాయి, అసెంబ్లీ సీట్లు వచ్చాయి, తనే ముఖ్యమంత్రి. ఇంకా 1,00,000 కోట్లు తినడని ఎందుకు అనాలి? తిన్నాడు వాస్తవంగా 1,00,000 కోట్లు. దానికి 1,02,000 కోట్లు కక్కిత్తాం కేసీఆర్తో అంటాడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వచ్చినాక బడ్జెట్ పేపర్స్ పెట్టారు, అలా సాగునీటి మీద కూడా ఒక నోట్ ఇచ్చారు ఫస్ట్ సెషన్లోనే. వాళ్ళు ఏం రాశారంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కాళేశ్వరం మీద అయిన మొత్తం ఖర్చు 93,000 కోట్లు. 93,000 కోట్లలో 13,000 కోట్లు కేసీఆర్ గారు అధికారంలోకి రాకముందు అయింది. అంటే కేసీఆర్ వచ్చినాక పెట్టింది 80,000 కోట్లు. 80,000 కోట్లు కాగ్ రిపోర్ట్లో కూడా అదే చెప్పారు. 80,000 కోట్లు మొత్తం ఖర్చు అయింది. అందులో మొత్తం కాళేశ్వరం నెట్వర్క్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేయను. నేను 1,500 కిలోమీటర్ల కాలువలు కానీ, పంపింగ్ స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్స్, బాహుబలి పంపులు, బ్యారేజీలు, అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్లు, అంటే ఇవన్నీ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ రిజర్వాయరు, అంటే ఇవన్నీ కలిస్తేనే కాళేశ్వరంలో 80,000 కోట్లు కేసీఆర్ పాలనలో ఖర్చు అయినాయి. ఎట్లా 1,00,000 కోట్లు తినడమ్మా ఆయన?
ఎట్లా 1,00,000 కోట్లకు అక్కిస్తాడు? నిన్న పెద్దపల్లి మీటింగ్లో కూడా అదే మాట్లాడండి లేటెస్ట్గా. అంటే నేను అనేది ఏంటంటే ప్రజలందరికీ తెలిసిన అబద్ధాలను పదే పదే రిపీట్ చేయడం వల్ల నీకు ఉపయోగం ఏంది? అది నాకు నచ్చని మొట్టమొదటి అంశం రేవంత్ రెడ్డిలో అబద్ధాలు. ఆయనకు నేను ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నాను, ఎందుకంటే మేమిద్దరం కొన్ని డజన్ల సార్లు మీడియా షేర్ చేసుకున్నాం డిబేట్లలో. ఆయన టీడీపీ నుంచి వచ్చేవాడు, తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చేవాడు, నేను అప్పుడు టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ కొంటిని, తర్వాత విశ్లేషకుని కొంటిని. అయితే గడిచిపోయింది ఏడాది. నీ గురించి మంచిగా ఆలోచిస్తాను, నేను నెగిటివ్గా ఆలోచించా. ఈ సంవత్సరం అన్న కనీసం నీ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. నువ్వు ఈ అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి. రెండవది ఆవు కథ చెప్పొద్దిగా. తెలుసు కదా ఆవు కథ? చెప్పిన కథ చెప్తున్నారు. ఏమైతుందంటే ఒక ఆవులు కాసేవాడిని విమానంలో తీసుకుపోయినా కూడా నీకేం కనబడదు అంటే వాడు ఆవే అంటాడు వాడు. అంటే ఎప్పుడు ఆవు కథ చెప్తే ఏమైందంటే ప్రజలకు వినబుద్ధి కాదు, బోర్ అవుతుంది. ప్రతి మీటింగ్లో 3/4 కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ని టార్గెట్ చేస్తాడు. అవసరం ఏం చెప్పండి? అధికారం వచ్చింది కదా, ఒకరు నువ్వు చేయదలుచుకుంటే లాస్ట్ 1 year చేయి. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు కదా. అంటే వాళ్ళ ప్రభుత్వ పనితీరు బాగా చేయాలని ఇంటెన్షన్స్తో వాళ్ళు ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు రేవంత్ రెడ్డికి నిద్ర పట్టని పరిస్థితికి తీసుకొచ్చారు. తప్పమ్మా అది. ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు ప్రతి దాంట్లో నెగిటివ్ ని వెతుకుతూ ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి మమ్మల్ని సవ్యంగా చేయనీయట్లేదు అనేది నేను అది ఒప్పుకోను. కాళ్ళల్లో కట్టబెడుతున్నారు అనే దాన్ని నేను ఒప్పుకోను. ఇప్పుడు ఈయన కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా, టీడీపీకి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు. ఆయన అసెంబ్లీలో ఉన్న రోజులు ఆయన గట్టిగా మాట్లాడాడు. తర్వాత ఆయనే మాట్లాడే గొంతుక, ప్రశ్నించే గొంతుక పేరుతోని చెల్లమనయ్యాడు. ప్రశ్నించే గొంతుక అనేది ఉండాలి ప్రతిపక్షానికి. ఇప్పుడు ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. నేను నా నెక్స్ట్ టాపిక్ అదే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ వాళ్ళు మాట్లాడే మాటలల్లో ఎంత నిజం ఉంది, నేనేం మార్చుకోవాలని ఆలోచించాలి తప్ప వాళ్ళని చూపెట్టి నన్ను ముందు పోనిస్తలేరు అంటే ఏ విషయంలో ముందు పోనీయలేరమ్మా. ఈయన మెయిన్ సమస్యలు 2 ఉన్నాయమ్మా. ఒకటేమో ఖజానాలో డబ్బులు లేవు, ఆ ఉన్న డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాల పేరు మీద ఖర్చు పెడుతున్నాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. ఆ పార్టీకి నిధులు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒకటే. కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఈయన మీదనే 90% వాళ్ళు భారం వేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు రానియండి, హర్యానా ఎన్నికలు రానియండి, ఏ ఎన్నికలు రానియండి, డబ్బులు ఇక్కడి నుంచే పోవాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. మూడవది ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా పోయింది కదా, ఓడిపోయింది, అడవుడు ఓడిపోయింది. తర్వాత ఇప్పుడు కర్ణాటకలోనేమో వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ మధ్యనే కొట్లాట్లు అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికలప్పుడు కర్ణాటక సపోర్ట్ చేసింది, డీకే శివకుమార్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మోయాల్సిన భారం కూడా ఆయన మీదనే ఉంది. మూడవది ఏంటంటే దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్ లాగా తయారైంది రేవంత్ రెడ్డి పాలన. ఏ క్షణాన ప్రభుత్వం పడిపోతుందో నేనైతే చెప్పలేను. ఎందుకు సార్ అంత డౌట్ ఎందుకు వచ్చింది మీకు? రెండు కారణాలు. ఒకటి, ఇంటర్నల్ గా కాంగ్రెసే ముఖ్యమంత్రిని మార్చవచ్చు. ఎందుకంటే ఈ హైడ్రా కానీ ఇట్లాంటివన్నీ సరే వాళ్ళ వాటా కూడా అందులో ఉంది. హైడ్రా పెట్టి ఆ హైడ్రా ద్వారా వచ్చిన ఫలితాలను తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ వాటా వాళ్ళకు ముట్టింది. బట్ హైడ్రాతో కానీ మూసీతో కానీ ఈ 1 year పాలన విషయంలో కానీ నాకు తెలిసి అధిష్టానం హ్యాపీగా లేదు. ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టినట్టయితే మేయర్ అయితే కాంగ్రెస్ పార్టీకి రాదు. ఎందుకు అని అంటే వీళ్ళు చేసిన ఈ పనుల వల్ల. ఎవరైతే పబ్లిక్ పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లేస్తారో, హైదరాబాద్లో ఎంత ఉంటుందమ్మా, హైయెస్ట్ పోలింగ్ 45% ఉంటుంది. వచ్చేవాళ్ళు ఎవరంతా స్లమ్ పీపుల్, ఇంకా తక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కువ వచ్చేది బంజారాహిల్స్లో ఉన్న వీళ్ళు కాదు, ఇంటలెక్చువల్స్ కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, ఐటీ పీపుల్ కాదు. ఎక్కువ వచ్చేది బస్తీలలో ఉన్న వాళ్ళు. 2100 బస్తీలు, ఆ బస్తీలలో ఉన్న వాళ్ళే ఓట్లేస్తారు. వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు లేవు లాస్ట్ 1 year. ఇవన్నిటి వల్ల ఏమైందంటే ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన అధిష్టానానికి రావచ్చు. ఎందుకు అనంటే ఈ క్యాబినెట్లో ఈయన కంటే చాలా సీనియర్లు, అనుభవం ఉన్న వాళ్ళు ఎంతోమంది మంత్రులు ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు.